ఎన్టీఆర్ మరియు బాలయ్య మధ్య గత కొంతకాలంగా సైలెంట్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కూడా ఒకరు అంటే ఒకరు డి అంటే డి అంటున్నారు. వీరిద్దరిని కలిపేందుకు నందమూరి ఫ్యాన్స్ ఎంతగా ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం ఉండటం లేదు. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు లోపల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జనతాగారి చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో బాలయ్య రివెంజ్ తీర్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడును ఉపయోగించుకుంటున్నాడు. మిడ్ నైట్ షోలు మరియు బెనిఫిట్ షోల ద్వారా నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో పలు ప్రాంతాలలో మిడ్ నైట్ షోలు మరియు బెనిఫిట్ షోలు వేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ సినిమాకు బెనిఫిట్ షోలు మరియు మిడ్ నైట్ షోలకు అవకాశం లేదు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి లేదు అంటూ ఏకంగా జీవోను జారీ చేయడం జరిగింది. బాలయ్య ఒత్తిడి మేరకు చంద్రబాబు నాయుడు ఈ జీవోను తీసుకువచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అబ్బాయిపై కోపంతోనే బాబాయ్ ఇలా చేశాడు అని కొందరు అంటున్నారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.